ప్రేమికులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. 1 పేతురు 3:12. నీతిమంతుల మీద దేవుని దృష్టి. ప్రభు కనులు నీతిమంతుల మీద ఉన్నాయి మరియు వారి ప్రార్థనలను ఆయన ఆలకిస్తున్నాడు. కీడు చేయవారికి దేవుడు విరోధముగా ఉన్నాడు. ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఇది ఆయన అసంతృప్తిని మరియు తీర్పును సూచిస్తుంది. నీతిమంతునిగా జీవించుట. దేవుని చిత్తము చొప్పున మరియు ఆయన కట్టడలను అనుసరించి జీవించుటకు మనము ప్రయత్నించాలి. దేవుని నడిపింపు కొరకు కనిపెట్టుట. ప్రార్థనలో దేవుని యొద్దకు వచ్చి ఆయన నడిపింపును కోరుకోవాలి. దుష్టత్వం నుండి దూరముగా ఉండాలి. కీడు నుండి మరియు దాని పరిణామం నుండి దూరముగా ఉండుట. తన ఏళ్ళ యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకం అన్నంతటా సంచారం చేయుచున్నది అనే వ్రాయబడి ఉన్నది 2వ దినవృత్తాంతములు 16:9. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దుష్టత్వం నుంచి కాపాడునుగాక. ఆమేన్.